సీఎం రేవంత్ రెడ్డికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విమర్శించే స్థాయి కాదని అన్నారు. ఆకలి ఉన్నప్పుడు దేవత అని ఇప్పుడు దెయ్యం అనడం కరెక్ట్ కాదని అన్నారు. కాంగ్రెస్ నేతల సపోర్ట్ లేకుంటే కేసీఆర్ దీక్ష చేసేవాడు కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓ దశలో కేసీఆర్ వెనక్కి తగ్గితే కాంగ్రెస్ నేతలు వెన్నుతనుగా నిలిచారని అన్నారు జగ్గారెడ్డి. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. చాలా అనుభవజ్ఞులు మీరు. కానీ మీరు గతాన్ని మర్చిపోయి మీరు మాట్లాడడం అనేది బాగా అనిపించలేదు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ కుటుంబాన్ని గురించి మాట్లాడడం జరిగింది. వారి బహిరంగ సభలో వారి యొక్క మాటలు డూప్లికేట్ గాంధీలు అని ఒక మాట ఆయన ఒక విమర్శ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గురించి. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ బంధు ద్వారా మీకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది. బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు. అసలు ఒక దశలో కేసీఆర్ గారు వెనుక తప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మల్లయ్యని. ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. చాలామంది మన నాయకులందరూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు